నిష మెట్లపై నుంచి నడుచుకుంటూ హాల్లోకి వస్తూ ఉంటే అది గమనించిన చామంతి వెంటనే నిష ఇప్పుడు నీ పని చెప్తానుండని తన కాలుని నిష కాళ్ళకి అడ్డం పెట్టేసరికి నిష చూసుకోకుండా చామంతి కాలు తగిలి ఒక్కసారిగా మెట్లపై నుంచి కింద పడి హాల్లోకి వచ్చి పడుతుంది. అలా పడి అమ్మా అని నిష చాలా బాధపడుతూ ఉంటుంది. నిష అలా మెట్లపై నుంచి కింద పడటంతో ఒక్కసారిగా హాల్లోకి అందరూ రమాదేవి, రోజా, చామంతి, ప్రేమ్బాబు అందరూ కలిసి అక్కడికి వచ్చి కింద పడి ఉన్న నిషాని చూచి రమాదేవి ఏమైందమ్మా, ఏమైంది నిష అని అడుగుతూ ఉంటే అప్పుడు నిష చామంతి వైపు చూస్తూ ఆంటీ ఈ చామంతి కావాలే నన్ను మెట్లపై నుంచి పడేలా చేసింది ఆంటీ అని చామ వైపు చూస్తూ అంటూ ఉంటుంది. ఆ మాటకి రమాదేవి చామంతి వైపు కోపంగా చూస్తూ ఉంటే రోజా మాత్రం పద నిష మనం హాస్పిటల్కి వెళ్దామని అంటూ ఉంటుంది. అప్పుడు నిష మాత్రం నా వెంట ఎవ్వరూ రావద్దు, నేనే వెళ్ళి హాస్పిటల్లో చూపించుకొని వస్తాను, నాకు ఎవరి సహాయం కూడా వద్దు అని నిష చెప్పేసరికి రమాదేవి, రోజా కూడా ఏం మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయి జాగ్రత్తగా నిష పట్టుకొని కారు ఎక్కించేసరికి నిష కారులో హాస్పిటల్కి బయలుదేరుతుంది. తర్వాత ప్రేమ్ బాబు, చామంతి వాళ్ళు ఇప్పుడు గనక మనం కూడా నిష వెళ్ళిన హాస్పిటల్కి వెళ్తే అక్కడ నిష ఎలాంటి డ్రామా మళ్ళీ ఆడుతుందో మనం చూడొచ్చు కదా అని ప్రేమ్ చామంతితో అంటూ ఉంటుంటే అప్పుడు చామంతి కూడా అవును బాబు, అసలు అది ఏం నాటకం ఆడాలనుకుంటుందో ఏం చేయాలనుకుంటుందో మొత్తం కూడా మనకి తెలిసిపోతుందని ప్రేమ్ బాబు ఇద్దరు కలిసి నిష వెళ్ళిన హాస్పిటల్కి నిష వెనకాలే బయలుదేరుతారు. అక్కడికి వెళ్ళిన తర్వాత రిసెప్షన్లో ఉన్న వాళ్ళని ఇక్కడ నిష అనే పేషెంట్ జాయిన్ అయ్యారు కదా, ఆమె ఎక్కడ ఉంది అని చామంతి వాళ్ళని అడుగుతూ ఉంటే అప్పుడు వాళ్ళు ఇక్కడే పక్కనే రూమ్లో ఉన్నారని చెప్తూ ఉంటారు. వెంటనే చామంతి, ప్రేమ్ బాబు ఆ రూమ్ వైపుగా వెళ్తూ ఉంటారు. మరోవైపు నిష హాస్పిటల్కి వచ్చిన తర్వాత అక్కడికి గుణ కూడా వస్తాడు. నిష, గుణ ఇద్దరు కలిసి డాక్టర్ గారితో మాట్లాడుతూ ఉంటే ప్రేమ్ బాబు, చామంతి వచ్చి నిష ఉన్న రూమ్ డోర్ని తీసి రూమ్లో ఉన్న నిష వైపు చూస్తూ ఉంటారు. నిష కూడా వచ్చింది ఎవరు అని చూసేసరికి అక్కడ ప్రేమ్ బాబు, చామంతి ఉండేసరికి నిష కూడా వాళ్ళ వైపు చూస్తూ ఉంటుంది. రూమ్లోకి వచ్చిన ప్రేమ్ బాబు, చామంతి నిష పక్కన గుణాను కూడా చూస్తారా? అలా చూసిన వాళ్ళు నిష ప్రెగ్నెంట్కి కారణం గుణానే అని తెలిసిపోతుంది అనేది అప్కమింగ్ ఎపిసోడ్లో చూద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.